హలో నమస్తే. రాయలసీమపై తెలుగుదేశం పార్టీ ఫోకస్ చేసినట్లు కనపడుతోంది. తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చి 14 నెలలు గడుస్తున్న తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వంపైన వ్యతిరేకత ఉంది లాంటి చర్చ తెలుగుదేశం పార్టీలో కూడా ఉంది. సంక్షేమ కార్యక్రమాల అమలుకు సంబంధించి 3-4 నెలల క్రితం ఇంకా విపరీతంగా వ్యతిరేకతకు సంబంధించిన చర్చ జరిగింది. ఉచిత బస్సు వచ్చిన తర్వాత, తల్లికి వందనం అకౌంట్లో పడిన తర్వాత, రైతు భరోసా ఫస్ట్ టర్మ్ పడిన తర్వాత కాస్త వ్యతిరేకత తగ్గిన వాతావరణం కనపడుతోంది. ఓవరాల్గా ప్రభుత్వం పట్ల ఇప్పుడు తాజాగా యూరియా అంశానికి సంబంధించి కావచ్చు, రైతులకు సంబంధించి ఆల్మోస్ట్ ప్రతి పంటకు గిట్టుబాటు ధర అంశానికి సంబంధించి కావచ్చు, ప్రభుత్వంపై వ్యతిరేకత కూడా చూస్తూ ఉన్నాం. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో బలపడటం అంటూ జరిగితే, మళ్ళీ రివైవ్ అవ్వడం అంటూ జరిగితే ఇమీడియట్గా రాయలసీమ నుంచే ప్రారంభమవుతుంది. రాయలసీమలోనే వైసీపీ ఇమీడియట్గా బలపడడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది. కాబట్టి రాయలసీమలో వైసీపీని లేవనీయకూడదు. రాయలసీమలో వైసీపీ పట్ల పాజిటివ్ అట్మాస్ఫియర్ ఇమీడియట్గా బిల్డ్ కానీయకూడదు. జనవరి తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలనుకుంటున్న కూటమి సర్కారు రాయలసీమలో వైసీపీ ఇప్పుడే పైకి లేవకుండా ఆపాలనుకుంటోంది. రాయలసీమలో వైసీపీ పట్ల పాజిటివ్ అట్మాస్ఫియర్ రాకుండా చూడాలనుకుంటోంది. దానిలో భాగంగానే కూటమి సర్కారు ప్రధానంగా తెలుగుదేశం పార్టీ రాయలసీమ పైన స్పెషల్ ఫోకస్ పెడుతోంది. రాయలసీమ ప్రాంతంలోని కడప జిల్లాలో ఇటీవల తెలుగుదేశం పార్టీ మహానాడు నిర్వహించింది. తెలుగుదేశం పార్టీ మహానాడు నిర్వహించడం మాత్రమే కాదు, కడపలో చాలా భారీ జన సమీకరణ కూడా చేసింది. భారీ జన సమీకరణ చేసి కడపలో బల ప్రదర్శన చేసింది తెలుగుదేశం పార్టీ. కడప జిల్లాలో ఇప్పటికే గతంలో కంటే గణనీయంగా అసెంబ్లీ సీట్లను గెలుచుకున్న తెలుగుదేశం పార్టీ కడపలో పట్టు జారిపోకుండా చూసుకోవాలనుకుంటోంది. రాయలసీమలోనూ ప్రస్తుతం ఉన్న పట్టు నిలబెట్టుకోవాలనుకుంటుంది. రాయలసీమలో ఇప్పుడు మొన్నటి ఎన్నికల్లో సాధించిన స్థాయిలో ఫలితాలు తెలుగుదేశం పార్టీ గతంలో ఇప్పుడు సాధించలా. సో ఈ ఫలితాలు ఇవి గాలివాటంగా ఉండకూడదు. ఈ ఫలితాలు నిలబడిపోవాలంటే నిత్యం అక్కడ ప్రజలకు మనం ఏం చేస్తున్నామో చెప్పాలి. వైసీపీ పట్ల సాఫ్ట్ కార్నర్ రాకుండా చూడాలి. వైసీపీ వైపు ప్రజలు చూడకుండా చేయాలి. దానిలో భాగంగానే కడపలో మహానాడు నిర్వహించడం కావచ్చు, బల ప్రదర్శన కావచ్చు, ఇవన్నీ చూసాం. ఆ తర్వాత పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక సందర్భంగా కూడా అక్కడ వైసీపీ లేదు, వైసీపీని ఓడించేశాం, వైసీపీకి డిపాజిట్లు కూడా రాలేదు లాంటి ఒక క్యాంపెయిన్కి శ్రీకారం చుట్టింది. ఎన్నిక ఎలా జరిగింది అనే దానిపైన విమర్శలు ఉన్నప్పటికీ అక్కడికి వెళ్ళి తెలుగుదేశం పార్టీ ఒక అభ్యర్థిని పెట్టడం, పోటీకి వెళ్ళడం, ఫైట్ చేయడం, రిగ్గింగులు చేయడం, ఇతర ప్రాంతాల నుంచి వ్యక్తులను తీసుకొచ్చి ఓట్లు వేయడం, అదే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సక్సెస్. అక్కడే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దారుణంగా వెనకబడిపోయింది. పులివెందుల లాంటి చోట్ల తెలుగుదేశం పార్టీ వచ్చి ఆ స్థాయిలో ఎలక్షన్ చేసుకోగలిగింది అంటే కారణాలు వైసీపీ ఏం చెప్పినా అది వైసీపీకి సంబంధించిన ఓటమిగానే చూడాల్సిన అవసరం ఉంది. సో అది మరవక ముందే సూపర్ హిట్ సూపర్ 6 సభ పేరుతో అనంతపురంలో ఒక భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసింది. కడప ఎలాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గతంలో కాంగ్రెస్ పార్టీకి కంచుకోట్లా ఉండేదో, అనంతపురం జిల్లా తెలుగుదేశం పార్టీకి బలమైన జిల్లాగా చూడాల్సిన అవసరం ఉంటుంది. రాయలసీమ ప్రాంతంలో మొత్తం రాయలసీమ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీకి గట్టి పట్టున్న జిల్లా అనంతపురం జిల్లా. 2004లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభంజనం సృష్టించినప్పటికీ అనంతపురం జిల్లాలో 50% సీట్లను గెలుచుకోలేకపోయింది. సో అటువంటి అనంతపురం జిల్లాలో తమకు బలమున్న జిల్లాలో ఒక భారీ సభను నిర్వహించడం ద్వారా, ఏడాది కాలంలో మేము ఇచ్చిన హామీలు నెరవేర్చామని చెప్పడం ద్వారా, ఆ హామీలకు సంబంధించిన డీటెయిల్స్ అని ప్రజలకు చెప్పడం ద్వారా ప్రజల్లో తెలుగుదేశం పార్టీ ఇంకా బలంగా ఉంది, తెలుగుదేశం పార్టీ ఏదో చేస్తోంది, తెలుగుదేశం పార్టీ ఇంకా చేస్తుంది అనే ఒక ఆలోచనని అలాగే ఉంచదలుచుకుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు ప్రజలు చూడకుండా చేయదలుచుకుంది. దానిలో భాగంగానే అనంతపురంలో సూపర్ హిట్ సూపర్ సక్సెస్ పేరుతో ఒక భారీ సభను ఏర్పాటు చేసింది. కడప సభ కావచ్చు, అనంతపురం సభ కావచ్చు, పులివెందుల ఎన్నికలు కావచ్చు, ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ రాయలసీమ పైన స్పెషల్ ఫోకస్ పెట్టి పనిచేస్తుంది అనడానికి ఒక ఉదాహరణ. రాయలసీమలో మెజారిటీ స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవకుండా చూడాలంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు ప్రజలు వెళ్లకుండా చూడాలంటే అక్కడ మనం బలంగా ఉండాలి, అక్కడ మన బలాన్ని తగ్గకుండా చూసుకోవాలి, అక్కడ ప్రజలు ఇంకోవైపు చూసే పరిస్థితి, అటువంటి అవకాశం ఇవ్వకుండా చూడాలని తెలుగుదేశం పార్టీ ప్లాన్ చేస్తుంది. దానిలో భాగంగానే రాయలసీమ పైన స్పెషల్ ఫోకస్ పెట్టి పనిచేస్తూ వస్తుంది. గోదావరి జిల్లాలు, ఉత్తరాంధ్ర అటువైపు పెద్దగా ఇబ్బంది ఉండదు ఇప్పటికిప్పుడు మనకి. బట్ రాయలసీమలో వైసీపీని లేవకుండా చేస్తే, రాయలసీమలో అడ్డుకోగలిగితే మిగతా ప్రాంతాల ప్రజల మద్దతు కూడగట్టడం ఇంకా ఈజీ అవుతుంది. ఇక్కడ కనుక వైసీపీకి బలం వచ్చిందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అప్పుడు మిగతా ప్రాంతాలపైన ఫోకస్ చేసే పరిస్థితి ఉంటుంది. కాబట్టి వైసీపీని రాయలసీమ దాటి బయటికి రాకుండా చేయాలనే ప్లాన్, అటువంటి ఒక యాక్షన్ ప్లాన్ తెలుగుదేశం పార్టీ రూపొందించుకున్నట్టు కనపడుతుంది. దానిలో భాగంగానే సీమ పైన టీడీపీ స్పెషల్ ఫోకస్ పెట్టిన వాతావరణం రాజకీయంగా చూస్తున్నాం.